హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ దిస్ ఈస్ అభి. అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి హైదరాబాద్ టు అరకు అనమాట. యాజ్ అ బిగినర్ మోటో వ్లాగర్ ఫస్ట్ లాంగ్ రైడ్ పోయేటప్పుడు ఉండే ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదు. సో ఈ వీడియోలో ఆ ఎగ్జైట్మెంట్ అనేది మీరు చూస్తారు, మాకు వచ్చిన స్ట్రగుల్స్ చూస్తారు, మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చూస్తారు అండ్ మా ఫన్నీ కాన్వర్జేషన్ కూడా చూస్తారు. అండ్ నాతోని మా ఫ్రెండ్ ఇంకొకడు కూడా వస్తుండే అనమాట. అండ్ మీరు నా వీడియోస్ చూడడం ఇది ఫస్ట్ టైం అయితే నేను ఆల్రెడీ నా ఫస్ట్ మోటో వ్లాగ్ హైదరాబాద్ టు వికారాబాద్ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. అది పార్ట్ 1 పార్ట్ 2గా నేను యూట్యూబ్లో ఆల్రెడీ పెట్టడం జరిగింది. అండ్ నేను ఈ మోటో వ్లాగ్ అనేది ఎందుకు నేను చూస్ చేసుకున్నా అండ్ ఈ అరకు ట్రిప్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నేను అందులో ఇచ్చిన. అదొకవేళ మీరు చూడకపోతే గో అండ్ వాచ్ ద వీడియో. తప్పన అంటే ఫస్ట్ రైడ్ నేను లాంగ్ రైడ్ పోవాలా అన్నట్టు ఉంటుంది కదా కొంతమందికి, అది నాకైతే ఉన్నది. సో అట్లా నిన్న బకెట్ లిస్ట్ల నుంచి ఈ వింటర్ సీజన్లో నాకు బెస్ట్ ప్లేస్ అరకు అనిపించింది. Let's watch the video. ప్రమిళ పోతున్నా, పెద్దక్క పోతున్నా. బాయ్ మమ్మీ, బాయ్ ఫన్నీ, బాయ్ బాయ్ అక్క, బాయ్ 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 బాయ్. పో ఏడవకు. చేసా నాను, బాయ్ బాయ్ ఆంటీ, బాయ్ ఆంటీ. సో ఫైనలీ గాయ్స్, ఇప్పుడే ఇంటి నుంచి వెళ్ళినాం. మేము పొద్దున 7 o'clock 8 o'clock వెళ్దాం అనుకున్నాం. ఇప్పుడు 12 అవుతుంది. ఇక నాను వస్తున్నాడు మాకు సెండ్ ఆఫ్ ఇయనికే. చాయ్ తాగేసి వెళ్తాం. అంతా చదువుకొని మెమరీ కార్డ్ ఒకటి ఎక్స్ట్రా పెట్టుకొని ట్రైపాడ్ తీసుకొని జర చిన్న సామాన్లు అన్నీ పెండింగ్ ఉండే అవన్నీ తీసుకొని ఇక ఇప్పుడు స్టార్ట్ అయినాం మేము. ఆల్మోస్ట్ టైం ఎంత అవుతుంది తెలుసా? ఇప్పుడు 12:38 అవుతుంది. హైదరాబాద్ టు అరకు అనమాట. యాక్చువల్ నేను ఒక 15 days ముందే ప్లాన్ చేసుకున్నా సోలో ట్రిప్, సోలో రైడ్. కానీ నేను నా ఫ్రెండ్కి చెప్పినాక వాడు కూడా జాయిన్ అవుతాను అన్నాడు. ఇక ఇద్దరం కలిసి పోతున్నాం. వాడు ఇక మొత్తం ఎట్లా అంటే ఒక 3-4 times వస్తారా అని అనుకుంటా. నిన్న నైట్ 11 o'clock దాకా కూడా వస్తా, నేను బ్యాగ్ ప్యాక్ చేసుకున్నా, నేను బ్యాగ్ కొనుక్కున్నా, అది ఇది చేసిన అనుకుంటా చెప్పిండు. మళ్ళీ 11:30 ఫోన్ చేసి మా ఇంట్లో పంపిస్తలేడు. మా అన్న మా మమ్మీకి చెప్పిండు. ఏమని అంటే అక్కడ మైనస్లు ఉందంట, చలికి పీకుతారు, చచ్చిపోతారు అనుకుంటా వాళ్ళ మమ్మీకి చెప్పిండంట. వాళ్ళ అన్న ఇక వాళ్ళ మమ్మీ పంపించలేదు అని చెప్పిండు. ఇక నేను మళ్ళీ నేను అప్పటిదాకా ఇద్దరం పోతాంలే, ఏం కష్టం వచ్చినా ఏమైనా ప్రాబ్లం వచ్చినా వాడు ఉంటాడు కదా, సాల్వ్ చేసుకోవచ్చు, లేదంటే నన్ను ఉండనీకే నన్ను ఇద్దరం ఉన్నాం కదా అని ఒక ధైర్యం ఉంటుండే. ఇక నేను అప్పటిదాకా ఇద్దరం ఉన్నామన్న మైండ్ సెట్తో ఉండే. సడన్గా ఆ నైట్ ఇక నేను ఒక్కనే అనేసరికి నేను ఇక ప్లాన్స్ అన్నీ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్ నాకు వైజాగ్ ప్లాన్ లేదనమాట. ఇప్పుడు వైజాగ్ పోదామంటున్నారు. ఓకే, అట్లనే వైజాగ్ కూడా చూసేద్దామని. ఈయన 1 అవుతుంది. ఖమ్మం ఎన్ని కిలోమీటర్స్ ఉన్నా కూడా మేము ఇంకా ఏ రూట్ పోవాలో, ఏ మ్యాప్ పెట్టుకోవాలో కూడా మేము డిసైడ్ కాలేము. ఇంకా మేము ఆటోనగర్ దగ్గర పోయినాక మరి లగేజ్ చక్కగా కట్టుకుంటాం, ఎందుకంటే అది ఓన్లీ సిటీ మట్టుకే ఉన్నది. కొంచెం హైవేలలో పోయినాక ఎట్లయినా లూజ్ అయిపోతుంది, అంత టైట్గా కట్టలేము. యాక్చువల్లీ మేము ఆటోనగర్లో బ్రేక్ తీసుకున్నాం అనమాట. తాడైతే రేపు దమ్ అవుతుంది, చాలా ఎండ కొడుతుంది. పోతామా అని నాకే డౌట్ ఉన్నది. నాకు తెలిసి టైర్స్ అరిగినాయా లేకపోతే వస్తాయా నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే బగాయించినప్పుడు టైర్ పోయింది భయ్యో, టైర్ పని పడుతుంది మళ్ళా. చాలా పైసలు ఖర్చు అవుతున్నాయి కదా. తాడు తీసుకొని ఇంకా ముంగట ఎక్కడన్నా పోయి నీడ కూర్చొని కట్టుకుంటాం, ఎందుకంటే చాలా ఎండ కొడుతుంది. అండ్ మోర్ ఓవర్ టైర్ మాత్రం
ఓ లేదు, అది అంత దూరం పోయేసి వస్తుందో నాకు డౌట్ కొడుతుంది. వీలైనంత మట్టుకు మాత్రం చాలా స్లోగా పోవాలా. మా బండికి చాలా పనులే ఉన్నాయి. అమ్మో చాలా ఓవర్. ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు ఫ్రెండ్స్. బండికి 15,000 అయిపోయినాయి. ఇప్పుడు చెప్తున్నా మరి టూ మచ్ కట్టిండి అదేనా. ఇగో కొన్నా, ఇక నువ్వు రావంటే కొన్నా, దాని పైసలు వేస్ట్. రే ట్రైపాడ్ ఉంది, కెమెరా ఉంది, ఒత్తుతున్నావు. అమ్మో పెద్ద పంచాయతీ ఉంది దీంతో. బ్లేడ్ తీసుకున్నావా? ఈడ పెట్టినా పడ్డది. ఎడి కట్ చేయాలా? సార్ నువ్వు ఏమో ఏదో అనుకుంటున్నావు, అది ఏదో అవుతుంది. పైసలు అయితే లేవానా? బుచ్చపోలం మేమే, పైసలు లేక తాడు కట్టుకొని పోతున్నాం. ఆటోనగర్ నుంచి అయితే స్టార్ట్ అయినాం. ఫస్ట్ మనం వెళ్ళేది అరకు కాదు, వైజాగ్ విశాఖపట్నం టు అరకు వెళ్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే విశాఖపట్నం మేము కూడా ఇంతవరకు ఎప్పుడు పోలే. వైజాగ్ పోయి అక్కడ బీచ్, ఇంకా రిషికొండ, కొన్ని ప్లేసెస్ అవి ఎక్స్ప్లోర్ చేసుకొని అక్కడ నుంచి రేపన్నా లేకపోతే దాని నెక్స్ట్ డే అన్న అరకుకి మేము వెళ్తాము. ఇప్పుడైతే వైజాగ్కి పెట్టినాం మ్యాప్. ఇక్కడ నుంచి 580 ఉంది, 11 hours చూపిస్తుంది. మేము నాన్ స్టాప్ కుట్టాలని అనుకుంటలేము, ఎందుకంటే ఇది వెనకాల టైర్ అయితే నాకు బాగాలేదు అని అనిపిస్తుంది. ఎట్లయినా ఒక 5 stops అన్నా తీసుకుంటాము. ఒక 1 hourకి ఒక స్టాప్ తీసుకుంటాం. 1 hour అంటున్నా, 100 kilometers ఒక స్టాప్ తీసుకుంటాం. గుంతలు ఉంది. మనం ఈ గుంతలలో ఎత్తేసినాము అనుకో, ఇంతసేపు వాడు కట్టిందంతా వేస్ట్ అవుతుంది. సో జర గుంతలు పోయేదాకా జర మెల్లంగా ఉంది. ఏం మనుషులు రా వారే అమ్మ. హైవే 574 అప్పుడప్పుడు లూజ్ అవుతుంటుంది. రైడ్ చేసుకున్నాం, లేదంటే ఫోన్ బుక్. ఇంకా పాపం రోడ్డు మీద వచ్చింది మన దినేష్ గాడు, డాగ్ లవర్ అనమాట. నా దగ్గర కూడా ఉండే, నేను కూడా చిన్న ఉన్నప్పుడు దోస్తులతో తిరగలేను, ఎక్కువ కుక్కలతోనే తిరిగిన. వాకింగ్ తీసుకోవడము, చదువుకో అంటే కుక్కని పట్టుకొని గల్లీలో తిరగడం, ఇవే ఉంటుండే నా పనులు. ఇష్టంతో పెంచుకున్న కుక్కలు చచ్చిపోయినాయి. చాలా ఇయర్స్ ఉండే అవి. ఒకటేమో శాండీ అని, నేను చిన్న ఉన్నప్పటి నుంచి 7th class 8th class దాకా ఉండే. దాని తర్వాత స్నూపీ అని, పొమోలియన్, వైట్ కలర్ది పొమోలియన్. అది కూడా ఒక 7 years వచ్చింది. ఇక చచ్చిపోయింది. ఇక నాకు ఇక మంచి ఎదిగిపోయింది, పెంచుకోవాలని అనిపిస్తలేదు. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఎక్కువ స్పీడింగ్ చేయొద్దు. పెద్ద బండి ఉంటే చేస్తుంటే ఒక మజా ఉంటుంది, కానీ ఈ బండి మీద నేను అస్సలు రిస్క్ తీసుకోలేను. ఎందుకంటే నా ఈ ట్రిప్ ఎంత సక్సెస్ఫుల్ అయితే నేను అంత ముందడికి వెళ్ళగలుగుతా. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక లాంగ్ వీడియో నేను ఇంట్లో అందరినీ ఒప్పించుకొని, వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ ఏదో ఒకటి చేస్తాడు అన్న నమ్మకం వాళ్ళకి కలిగించి నేను వెళ్తున్నా. ముంగట కొండలు, రోడ్డు బాగుంది. ఇక్కడ లొకేషన్ ఇక్కడ కూడా బాగుంది. చూసలేను నేను, పక్కన అన్ని కొండలు ఉన్నాయి. ఇక్కడ కూడా క్యాంపింగ్ చేయొచ్చు ఒక రోజు వచ్చి. కంపు వాసన వస్తుంది గాయస్. ఇక్కడ
నేను ఒక 100 కిలోమీటర్లు నడిపి మా ఫ్రెండ్కి ఇస్తాను. వాడు కొద్దిసేపు నడుపుతాడు, మళ్ళీ వాడు ఒక 100 నడుపుతాడు. అరే ఆ మిర్రర్ వచ్చి ఊసిపోయింది. అది మిర్రర్ చూసేసరికి ఏంది ఈడికి వచ్చిందని చూస్తున్నా నేను అదే చెప్తున్నా బే. గాలి తక్కువ ఉందా? ఇంతసేపు వెళ్ళలేదు. స్పీడ్గా బగాల్చినప్పుడు 110, 120 వచ్చినప్పుడు ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న అదే చెప్తున్నా నేను. ఇప్పుడు చూస్తుండే కాక నాకు అప్పుడే నడిపించినప్పుడు అప్పుడే అర్థమైంది టైర్ పోయిందని. నేను అప్పుడే చెప్పినా. నేను ముంగటే నన్ను ఆగినప్పుడు ఒకసారి హెయిర్ చెక్ చేపిద్దాం, టైర్ సంగతి ఏందో కూడా చూద్దాం. గాలి కొట్టిస్తున్నాం. వెదర్ కొంచెం మనకు సపోర్ట్ చేస్తుంది. జర ఎండ తగ్గింది, మనం ఇక జర బకాయిస్తాం. ఇప్పటికైతే ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి 50 కిలోమీటర్స్ వచ్చినాం. మెల్లగా చూసుకుంటూ వెళ్దాం. రోడ్ అయితే బాగానే ఉన్నది, ఒకటే రోడ్డు. ఇది మన ఫస్ట్ టోల్ గేట్ అనమాట. 2 వీలర్స్ పొల్యూషన్ చేయించుకోవాలి. లేదు పొల్యూషన్ లేదు, చేయించుకోవాలా. 100 పోయినాక వేయించుకుందామా? అరే చేపిస్తేమో ఉన్న దగ్గర వదిలేసి ఉండా చూడు ఫస్ట్. एयरपोर्ट लोगे ब्रदर एप्पल को तो अपना ट्रांसपोर्ट का काम है, माल वाल लोड करवाते हैं लाज में लोग उसमें से बचा रखो रखो। कब रेट में देखो देख लो कितने में दे रहे? वो 26,900 के रहता साथ में। हाँ ये एंड्रॉइड फोन को भी आता है। हाँ एप्पल फोन होता है ऑटोमेटिक कनेक्ट होता है। हाँ ठीक है। कितने में दे रहे? 7,000 में देखो। 200 में दियो तो दियो। 200 रुपये में क्या आता? 200 रुपये में क्या आता? లేడాడు నడు పోదాం. మనం మార్కెట్లో ఉండేటోళ్ళకి మనకే పిచ్చోళ్ళు ఏం చేస్తారు. 7,000 రూపీస్ అంట. ఎవరి చెవులో పూలు పెడతారు కాబట్టి 7,000. ముంగటేదన్నా పొల్యూషన్ బండి ఉంటే పోయి పొల్యూషన్ చేయించుకోవాలా. అది ఒక్కటైతే ఇక బండికి ఏం లేదు. ఎవ్వడు పట్టుకున్నా ఎవ్వడు ఏం ఇక్కడ ఇక మనల్ని గాలి కొట్టించినాక బండి మంచిగా ఉంటుంది. అనుకుంటూనే ఉన్నా బండికి ఏం కాదు, ఇంకా అదొక్కటే ఉంది అని అనుకుంటూనే ఉన్నా. ఆ మెకానిక్ గారిని అమ్మ నక్కని లెక్క పెట్టాలా. విక్రమ్ అన్న కొత్తది తీసుకురా అన్నాడు. వాడు వెల్డింగ్ చేస్తా అన్నాడు. ఒక రాకపోతే కొత్తది తీద్దామన్నాడు. తాడుంది కదా కడతావా? అరే మొత్తం సౌండ్ వస్తుందిరా. వాడు చేసిన దానికి డబల్ పనులు అవుతున్నారు అబ్బాయి. ఫోటో తీసుకుందాం ఒకటి. అవును అవును మంచిగా ఉంది వ్యూ. అవ్వో చెట్లల్లా అటు లోపల పోదాం. రోడ్డు మీద ఎందుకు? రోడ్డు మీద పోతున్నప్పుడు మంచి సీనరీ అనిపించింది అనమాట. ఇక బండి ఈడ పార్క్ చేసుకొని మేము 72 వచ్చినాం కానీ గడికి 10 సార్లు ఆపుతున్నాం. కానీ బాగుంది ఇక్కడ లొకేషన్. వాటర్లో ఎండిపోయిన చెట్లు. వన్ 120 కొట్టుకుంటూ వచ్చిన దినేజాడు హెల్మెట్ పెట్టుకోలేడు. దిగినాక వండుతుండేవాడు. ఇప్పుడే 100 కిలోమీటర్ వచ్చినాం గాయస్.
ఇక ఎక్స్చేంజ్ చేస్తున్నాం. వాడు నడిపిస్తుంది, నేను వెనకాల కూర్చుంటా. ఎండ ఎట్లా కొడుతుంది తెలుసా? సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. రోడ్ మంచిగా ఉంది, ఇంకా లొకేషన్ కూడా మంచిగా ఉంది. జర పీస్ఫుల్ ఉందని దిగి ఫొటోస్ దిగుదాం అనుకుంటున్నాం. ఇప్పుడే ఇక్కడ లొకేషన్ ఉందని ఫోటోలు దిగుతున్నాం అని చెప్తున్నాం కదా. ఇది వాడు ఆడ దింపుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ సన్సెట్ అవుతుంది. సూపర్ ఉంది, పీస్ఫుల్ రోడ్, ఎంత హాయి ఉందో. చాలాసేపు టైంపాస్ చేసినాం ఈడ. మార్నింగ్ నుంచి మేము 142 కిలోమీటర్స్ వచ్చినాం. ఇంకా మేము సూర్యాపేట కూడా దాటలేము, ఇంక ఈయన ఆగినాం. ఇప్పుడు ఇక నాన్ స్టాప్ కొడతాం. ఏమైనా చిన్న స్నాక్ లాగా ఏమన్నా తీసుకొని తినేసి వెళ్ళిపోతాం. ఇక యాక్చువల్ ఖమ్మం అనుకుంటున్నాం, చూడాలి ఇక ఏదవుతుందో. ఫుల్ ఫొటోస్ వచ్చినాయి, ఫొటోస్ మాత్రం కిరాక్ వచ్చినాయి. నేను నా ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతా, కొంచెం పోయి లైక్ ఇంకా ఫాలో కొట్టండి. ఆకలి అవుతుంది మాకు, మేము పొద్దున్న తినేసి వచ్చినాం. ఇడేమన్నా తినేసి చిన్న స్నాక్ టైప్ ఏమన్నా చాయ్ అట్లా ఏమన్నా తాగేసి ఏందిరా ఏం తిన్నాం మనం? ఎగ్ బుజ్జి, ఎన్ని పుల్కలు తిన్నాం. 220 అయింది బిల్లు. ఇక మా నెక్స్ట్ డెస్టినేషన్ రాజమండ్రి. ఈ నుంచి 257 ఉంది. 5 hours 32 minutes చూపిస్తుంది. ఇక నేను ఇప్పుడు నాన్ స్టాప్ కొడదామని అనుకుంటున్నా. పురుగు పడ్డది. అవును, అందుకు ఏడబడ్డది కెమెరాకి. ఓ షట్, కెమెరాకి పురుగు పడ్డదంట. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న మీ పేరు? వెరీ హ్యాపీ. మధు, నా పేరు మధు అన్న. ఇట్లనే కొంచెం సపోర్ట్ చేయండి వాళ్ళన్న మోటో బ్లాగ్. సపోర్ట్ చేస్తున్నా, ఫ్రెండ్స్ కి షేర్ చేస్తాను. చాలా జాగ్రత్తగా, చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, ఒక 2 రోజుల తర్వాత వస్తుంది వీడియో చూడు. థ్యాంక్ యూ అన్న. నువ్వు బాగా డెవలప్ కావాలి, ఇంకా ఎక్కువ సబ్స్క్రైబ్ కావాలి. కష్టం పోతుందా కదా మరెందుకు గోలా అయ్యో పాపం జ్వరం ఉంటే చచ్చిపోతుంటా. నా ముంగట లెఫ్ట్ సైడ్లో బోలేరో నడిపించే డ్రైవర్ చేతిలో కత్తి ఉన్నది. ఆయన ఏ పర్పస్ కోసం అట్లా కత్తి చేతిలో పట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నో నాకు తెలియదు, కానీ మేము ఇక ముంగడికి వెళ్ళిపోయినాము. ఎందుకు లేనిపోని లొల్లిలు మనకు అని. రాజమండ్రి వెళ్ళే రూట్లో రన్నింగ్లో పంక్చర్ అయింది. బై గాడ్స్ గ్రేస్ మేము ఎక్కువ స్పీడ్లో లేము, ఒక 40-50 స్పీడ్లోనే ఉన్నాం. రోడ్ అయితే చాలా దళిద్రంగా ఉన్నది. దొబ్బుకుంటూ పోతుండు, అంటే దొబ్బుతలేడు, స్టార్ట్ చేసుకునే పోతుండు.
ఇట్లా ఉంటుంది మోటో వ్లాగింగ్ అంటే అంత ఈజీ కాదు. ఆహా ఎన్నో ఉంది అమ్మయ్య. చలో పంచర్ షాప్కి వచ్చేసినాం, ఇక మ్యాటర్ ఏందో చూద్దాం. అరే పైన పెట్టరా, పంచర్ వేసేటోడు లేనే లేడు. జస్ట్ మిస్ గాయస్, జస్ట్ మిస్. ఇట్లా పడిపోతుండే, ఎక్కువ స్పీడ్లో లేం కాబట్టి కంట్రోల్ అయింది. కిస్మత్ ఎట్లుంది తెలుసా, పంచర్ షాప్ ముంగడనే పంచర్ అయింది. పంచర్ షాప్కే వచ్చినాం, పంచర్ షాప్ ఓడే లేడు. ఆడు గంట అవుతుందంట. ఇప్పుడు మళ్ళీ 1 కిలోమీటర్ వెనకాలకి పోవాలా, అక్కడ ఉన్నది. షట్ ఇక్కడ కూడా ఎవరు లేరు. అరే ఇన్ని గంటల పంచర్ షాప్లు ఉన్నాయి కానీ ఎవ్వరు లేడు లోపల. ఇది కూడా బంద్ ఉన్నారా? అరే ఇంద్రా వారి ఎవ్వరు లేరు, వేరే ఆప్షన్ లేదు మాకు. అరే ఒకటి కాదాడ 2 పంచర్ షాప్లు ఉన్నాయి కానీ 2 బంద్ ఉన్నాయి. బంద్ ఉంది, 2 బంద్ ఉన్నాయి. నేను అప్పటి నుంచి అదే చెప్తున్నా రా భయ్, అది ఇప్తేనే ఈజీగా అవుతుంది అన్న. ఇప్పుడు నువ్వే చెప్పు, అది లగేజ్ పెట్టుకొని దొబ్బుకుంటూ పోతే ఉన్న టైర్ ఖరాబ్ కదా. ఈయన హల్క్ మ్యాన్ ఏం చేస్తాడంట, ఇట్లా లేవట్టుకుంటా నడుచుకుంటూ వస్తాడంట. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పరిచేసుకో. మేము అటు అరకు పోతున్నాం, ఇటు వైజాగ్ నుంచి అరకు పోతున్నాం. ఇవాళ రాజమండ్రి పోదాం అనుకున్నాం, స్టాప్ ఆడ పెట్టుకున్నాం. కానీ ఏమైంది, మధ్యలో పంక్చర్ అయింది. మొత్తం గుంతలు ఉంది కదా అన్న. 40 స్పీడ్లో వచ్చినాం మేము, 40 స్పీడ్లో అయింది పంక్చర్. మేము ఒక 60-70 ఉంటే సీదా లారీ కూడా ఎక్కిచ్చేస్తుండే మమ్మీ. ఇప్పుడు బ్యాగ్ నేను కష్టపడి నేను వస్తాను, వాడు సుఖంగా నడుపుకుంటూ పోతాడు. నువ్వే పంక్చర్ వేసి పెట్టినావు అరే అప్పటి నుంచి నడిపించుకుంటూ వస్తున్నా. అరే నేనుంటే పంక్చర్ కూడా కానీ ఎక్కుతుండే. ఎన్ని గుంతలాలు ఎత్తేసినావు నువ్వు వచ్చేటప్పుడు? చల్ సిగ్గుండాలా నీకు. ఒక 2 నిమిషాలు తాడు కనిపించలేదని లారీ అన్న లైట్ వేయించిన. లారీ అన్న థ్యాంక్ యూ సో మచ్ లైట్ వేసినందుకు. రైట్, లైట్లతో థ్యాంక్ యూ చెప్తుండే మన దినేష్ బాయ్. ఇన్నో మెల్లంగా పోయిరా. పంక్చర్ వేయించుకోనికే పోతుండు, బ్యాగ్లన్నీ తీపిచ్చి నేను ఇక్కడ పెట్టి నేను ఇక్కడ కూర్చున్నా. గాయ్స్ మన బండి వచ్చేసింది గాయ్స్. మేమైతే పంక్చర్ వేయించుకొని స్టార్ట్ అయినాము. అండ్ మా లైట్ హెడ్ లైట్ అయితే మొత్తం లెఫ్ట్ సైడ్ పడుతుంది. మాకు రోడ్ మీద ఏం కనిపిస్తలేదు. నైట్ టైంలో ట్రావెల్ చేయడానికి చాలా కష్టమైంది. ఇంకొకటి రోడ్డు కూడా బాగాలేదు అండ్ ఫుల్ చలి పెడుతుంది. మేము 3 లేయర్స్ ఆఫ్ హుడీస్ ఇంకా స్వెటర్స్ అన్నీ కవర్ వేసుకున్నాం కానీ ఏవి పనికి రాలేవు. ఇది మా సెకండ్ ఫుల్ ట్యాంక్ అనమాట. నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడే 1300 ఓపించుకుని వచ్చిన అండ్ ఇప్పుడు రిజర్వ్లో పడ్డది. ఎందుకు రిస్క్ అని మళ్ళీ ఓపిస్తున్నా. చలి మాత్రం చాలా ఘోరంగా ఉన్నది. మేము ఇక్కడ అశ్వరావు పేట దగ్గర ఆగినాం. ఇక్కడ ఒక లాడ్జ్ ఉంది. ఫ్రెండ్ పోయి రూమ్స్ చూసేసి వస్తాడంట. నాన్ ఏసీ 600 అంట. మాకు ఫుడ్ ఏం లేదు ఇప్పుడు. మేము ఇంత పెద్ద ఉంది ఇక్కడ, ఉంటుందేమో అనుకున్నాం కానీ ఇక్కడ 11 o'clockకి అన్నీ బంద్ అయిపోతాయి అంట. ఇవాళ అవుట్. గుంతలు మొత్తం, రోడ్స్ అన్నీ ఖరాబ్ ఉన్నాయి. బ్యాక్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది. హెల్మెట్ అంత ఈజీ కాదు మోటో బ్లాగింగ్ రైడింగ్ చేయడం ఇన్ని కిలోమీటర్స్ అనుకుంటాం. యూట్యూబ్లో చూసి అందరిలాగా వీడియోస్ పెట్టేయచ్చు. ఒక బండి ఉంటే, ఒక కెమెరా ఉంటే చాలు, పైసలు ఉంటే చాలు అని. కానీ చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. షవరింగ్ అవుతుంది నాకు, కానీ నచ్చింది. నాకు ఈ ఎక్స్పీరియన్స్ నచ్చింది. నా లెక్కల నేనుంటే లెక్క రాక నువ్వుంటే అర్థం చెప్ప బెత్తం పట్టిన. నా
పండ్ల నేనుంటే ప్రతి బల్తగాడు చెప్తుంటే మేము ఓకే ఖమ్మం దగ్గర తిన్నాము ఎగ్ బుర్జీ ఇంకా చపాతీస్. డిన్నర్ ఎక్కడన్నా మంచి రెస్టారెంట్ చూసి బిర్యానీ తిందాం అనుకున్నాం. కానీ మేము వచ్చే దారిలో బండి పంక్చర్ అయ్యి 3 ఆఫ్ అయింది. లేకపోతే పాటింగ్ మేము రాజమండ్రి నుండి తిని మంచిగా స్లీప్ వేసి ఉండే. ఈ నుంచి రాజమండ్రికి 91 కిలోమీటర్స్ 2 hours. డాబాలు ఓపెన్ లేవు కానీ చాలా డాబాలు ఉన్నాయి. మేబీ ఒకసారి గూగుల్ చేద్దాం. అది ఓపెన్ ఉంది అని గూగుల్లో చూపిస్తుంది. జర పక్కకు పోయి చూసేసి వస్తాం. ఒకవేళ ఓపెన్ ఉంటే ఫుడ్ చేసి ఇక ఇక్కడ స్టే చేయాలా లేకపోతే రాజమండ్రి పోవాలా అని ఆలోచిస్తాం తినుకుంటా. ఒక డాబా ఓపెన్ ఉంది, బండి ఈడ పార్క్ చేసినాం. కానీ ఈడ రోడ్ మీద అయితే ఇవ్వలేడు. వీడైతే ఈడ సీసీ కెమెరా ఉంది అంటుండేడ. ఏందో ఇక కథ అయితే ఇలా చాలా టఫ్ ఉంది. మెయిన్ థింగ్ చలి పెడుతుంది అనమాట, చాలా చలి పెడుతుంది. పంజాబీ చికెన్ ఇంకా బటర్ నాన్ 2 ఆర్డర్ ఇచ్చినాం. నెక్స్ట్ ఒక ఫుల్ తీసుకోరండి, డబల్ అండ్ ఫ్రైడ్ రైస్. అండ్ ఇది పంజాబీ చికెన్ బటర్ నాన్. ఇప్పుడైతే ఇది ఆర్డర్ చేసినాం. ఇక తిని ఇక్కడనే రూమ్ తీసుకొని స్టే చేసి జర రెస్ట్ తీసుకుంటాం. ఎందుకంటే చాలా చినిగిపోయింది. డే అంతా మంచిగా ఉండే. పంక్చర్ అయినప్పటి నుంచి ఇక చుక్కలు అనిపించినాయి అనుకోండి. ఇక రోడ్డు బాగాలేక, ఫాగ్, మళ్ళీ లైట్ సక్కలేక, ఆపోజిట్ వచ్చే బండ్లన్నీ హై బీమ్లు వేసుకొని వస్తున్నారు. వాళ్ళకి ఎంత టిప్పర్ కొట్టిన అసలు ఇలాగా మా డైరెక్టర్ తున్నించి వెళ్ళాం ఇంకో అలా తాటిపాల సెంటర్ అవన్నీ లాంగ్ వస్తుంది. మామూలు ఇలా నర్సీపట్నం నుంచి ఇలా షార్ట్ కట్ కొట్టు. బాయ్ బాయ్ గుడ్ నైట్. గుడ్ నైట్ బాగా. థ్యాంక్ యూ. సో ముంగట వెళ్తున్నా అన్న. మేము ఇంతకుముందుకు డిన్నర్ వేసిన రెస్టారెంట్ ఓనర్ అనమాట. సో అన్నని అడిగినా మీకు తెలిసిన ఏమన్నా లాడ్జెస్ కానీ ఏమన్నా రూమ్స్ కానీ ఉన్నాయని అంటే అన్న తెలిసిన వాళ్ళకి తీసుకోబోతున్నాడు. అండ్ చాలా ఫ్రెండ్లీ. వీళ్ళది ఈ అన్న వాళ్ళ రెస్టారెంట్ నేమ్ హవేలీ డాబా రెస్టారెంట్ అనమాట. అశ్వరావుపేట దగ్గర ఉంటుంది. ఫుడ్ మాత్రం చాలా మంచిగా ఉంది. మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం అందులోకి వస్తే ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, బాగుంటుంది. మీద ఓపెన్ ఉండదా మార్నింగ్? బ్రేక్ఫాస్ట్ 11కి స్టార్ట్. ఓకే. ఇద్దరికే అన్నాడు. ఇద్దరికి అన్నారు, మార్నింగ్ వెళ్ళిపోతాడని చెప్పిండు. 600 ఇద్దరికి 600 అంట. నాకు టైమా 1 అవుతుంది. అరే ఏందిరా చలి, ఏందిరా చలి. అయిపోయింది. బ్లాస్ట్, టోటలీ బ్లాస్ట్. గాన్, ఐమ్ గాన్. ఇదే రూమ్ 600కి పడ్డది 2 పర్సన్స్కి. అంతేం కాస్ట్లేదు కానీ ఛార్జింగ్లో పెట్టుకోనికే, రెస్ట్ తీసుకోనికే ఓకే. ఎక్కువ బడ్జెట్ పెట్టి ఓన్లీ నిద్ర కోసం అంత బడ్జెట్ లేదు. చాలా బెస్ట్ ఇది. అండ్ ఇక ఎందుకు ఇవాళ ఫుల్ టైర్డ్ అయిపోయాను. మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుస్తాం. డే 1 ఈడికి ఎండ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇట్లనే సపోర్ట్ చేయండి నాకు. అండ్ నేను మొత్తం హైదరాబాద్ టు అరకు 6 డేస్లో టూర్ కంప్లీట్ చేసుకొని వచ్చిన అనమాట. సో
సో డే వైజ్గా వీడియో వస్తుంది. డే 1 ఒకటే చాలా లెంతీ ఉన్నది, డే 2 నుంచి అట్లా ఏం లెంతీ ఉండదు. మీరు బోర్ కొట్టకుండానే నేను చూపించేటట్టు నేను పెడతాను. మళ్ళీ ఒక్క వీడియోలో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్ బాయ్.